స్వామిశరణం పత్రిప్లేస్ కార్యక్రమం అందరికీ నమస్కారం. మనం కేరళ పద్ధతిలో ఎన్నో రకాల రెమెడీస్ నవగ్రహాల సిస్టమ్స్కి సంబంధించిన మన దృష్టిగా సిస్టమ్స్ గురించి ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా, అన్ని పరంగా మనకు జినాక్షణ పరంగా కూడా ఎన్నో రెమెడీ చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే మనకు అన్ని గ్రహాలలో కూడా రాహు గ్రహం అన్ని విధాలుగా మనకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, డబ్బు పరంగా అన్ని పరంగా నిలువ తీసుకొస్తుంది, మంచి పేరు తీసుకొస్తుంది. రాహు గ్రహానికి సంబంధించిన ప్రతిరోజు కూడా మనకు రాహుకాలం ఉంటుంది కదా. రాహుకాల సమయంలో రాహుదేవుడు మనకు స్మోక్ అంటే పొగ కారణంగా ఉంటుంది. దానికి సంబంధించి ఆ సమయంలో రాహుకాలంలో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ పై ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడానికి, వ్యాపార స్థలాల్లో మీ నెగిటివ్ ఫోర్స్ పై మంచి పాజిటివ్ వచ్చి జనాకర్షణ పెరగడానికి, మనకు ఇంట్లో మంచి ధనాకర్షణ జనాకర్షణ మంచి పేరు జనాకర్షణ అంటే ఒక మంచి వైబ్స్ రావడానికి, రాహుగా మంచి ధనాన్ని కూడా అభివృద్ధి పెరగడానికి, ఇంట్లో ధనాభివృద్ధి పెరగడానికి, వ్యాపార స్థలాల్లో మంచి ధనాకర్షణ రావడానికి ఈ విధంగా ధూపం అనేది రాహుకాలంలో ఈ సమయంలో ఈ విధంగా పెడితే మనకు అనేది సక్సెస్ఫుల్గా వచ్చేస్తుంది. ఈ రాహుకాలకు సంబంధించిన రాహుదేవుడు అనుగ్రహం ఉంటే అన్నీ కూడా మనకు సక్సెస్గా ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. మంచి స్థాయికి అంటే మంచి కీర్తి ప్రతిష్టలు రావాలంటే రాహు అనుగ్రహం ఉండాలి. అంటే ఫిలిం లైన్లో కానీ రాజకీయంలో కానీ రాహు ఉన్నది ఉచ్చ స్థితిలో మంచి స్థాయికి వెళ్తున్నాం మనం. అందుంచే రాహును మనము అనుకూలంగా మార్చుకొని రాహుదేవుడిని అనుకూలంగా మార్చుకుంటే ఖచ్చితంగా రాహు అనుగ్రహం పొందితే సూపర్ సక్సెస్గా ఉంటాము. డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, అన్ని పరంగా నెగిటివ్ అనేది మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంటాడు స్వామివారికి ఏ విధమైన ధూపం ఎలా వెళ్ళాలి ఏం సంగతి తెలుసుకునే ముందు మా స్వామివారి ధ్యానానికి ముందుకెళ్ళాం. ఓకే. స్వామి చేసిన బస్సులు తెర అర్చన ఆరోగ్యులు వాళ్ళకైనా ఇరవై ధర్మశాస్త్రావే శబరిగిరీశన హరిహరసుదన జ్యోతి స్వరూపణ రమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయన శ్రీ స్వామి శతమయ్యప్ప. అయితే రాహుదేవుడికి కలిసి వచ్చే ఒక్కొక్క మనకు నవగ్రహాలలో 9 గ్రహాలలో 7 గ్రహాల వారాలునే ఆదివారం నుంచి శనివారం ఉంటాయి. ఈ రాహుకేతులు వచ్చి మనకు ఆ కాల ప్రతిరోజు కూడా ఆయా కాలాల్లో 1.5 hour నుండి వెళ్తారు అన్నమాట. అయితే ఇందులో రాహుకాలం వచ్చేసి మనకు ప్రతిరోజు ఒక కాల వ్యవధి ఉంటుంది. ఆ కాలం సమయంలో మీకు ఆ కాలం రాహుకాలం కొట్టేస్తే ఏ రోజుకి ఆ రోజు టైం ఇచ్చేస్తారు అన్నమాట. అయితే ఆ సమయంలో ధూపం అనేది రాహుదేవుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ధూపమే అనేది కాబట్టి బ్లూ కలర్ అనమాట స్వామివారి. అదేవిధంగా మనము రాహుదేవుడికి ధూపం అంటే దీంట్లో రాహుదేవుడికి ధూపం స్టిక్ పెట్టేటప్పుడు లోపల స్టిక్ ఉండొద్దు, అంటే లోపల కట్టే ఉండదు, అంటే ఉంటాయి కదా అరవతుల కట్ట లేకుండా కూడా ఆ విధమైన స్టిక్ తోటి బ్లూ కలర్ ఉన్న స్టిక్ తోటి రాహుకాల సమయంలో ఈ అగరబత్తి మనం వెలిగించి అలా అలా పెట్టినట్టయితే మనకి ఇలా పెట్టేసారే ఈ అగరబత్తి దాదాపు రాహుకాలం సమయం అంతా వరకు కూడా వెలుగుతుంటుంది. రాహుకాల సమయం మొత్తం వెలుగుతుంది. అది అయిపోయాక ఇది చేసుకోవచ్చు. ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ నెగిటివ్ ఏమైనా వెళ్ళిపోతుంది. తర్వాత పాజిటివ్ నేచర్ రాహు అనుగ్రహం అంటే రాహు అనుగ్రహం ఉంటే మనకు అన్ని శుభ సూచకాలు శుభ సిస్టమ్స్ అన్నీ కూడా ఆరోగ్యపరంగా డబ్బు పరంగా అన్నీ కూడా బాగుంటుంది. మంచి పేరు మంచి స్థాయికి వెళ్ళడం. ఇలాంటి చెడు ప్రాబ్లం ఏమైనా వచ్చినా మనుషులతో దుష్టగ్రహ ప్రాబ్లం మనుషులతో ప్రాబ్లం వస్తున్నా కూడా స్వామివారు అక్కడ ఆపేస్తాడు. అందుకే రాహుదేవుడు మంచి పేరు రావడానికి, మంచి ధనాభివృద్ధి పెరగడానికి, రాహు అనుగ్రహం కోసం రాహుకాల దీపం మనం వెలిగిస్తున్నాం కదా దుర్గాదేవి దగ్గర కానీ మనము రాహుకాల నిమ్మకాయల దీపం వెలిగిస్తాం విప్పన్నతోటి. అదేవిధంగా మనము ఇంట్లో నిమ్మకాయల దీపం పెట్టకూడదు కాబట్టి ధూపం వేసుకోవచ్చు. ఇంట్లో దీప నైవేద్యాలు ఎట్లా జరుగుతుంటాయో అదే రాహుకాలంలో ఇలాంటి ఒక అగరబత్తి ఇంట్లో మనం రాహుకాల సమయంలో పెట్టినట్టయితే ఇంట్లోనే నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోవడం, మనకు పాజిటివ్నెస్ ప్రశాంతమైన వాతావరణం వెళ్ళుకుంటుంది అనమాట. ఇలా అగరబత్తి వెలిగిస్తే అలాంటి స్మెల్ అలాంటి స్మోకు స్వామివారికి ఇష్టం. రాహుకాలం ఈ కలర్ది నుంచి రాహుదేవుడికి ప్రసన్నం చేసుకుని రాహుదేవుడు అనుకుంటే మంచి పేరు ప్రత్యేకత రావడం, మంచి డబ్బు హోదా రావడం, మంచి లగ్జరీ సిస్టమ్ రావడం రాహుదేవుడిది. అందుంచే ఇలాంటి అగరబత్తి మీకు అంటే ఏదో చేస్తారు అంటే ఏదైతే మీకు బెనిఫిట్ అవుతుంటుందో, ఏదైతే మన సస్యశ్యామలంగా ఆనందంగా ఉండడానికి ఎలాంటి వస్తువులు వాడుతుంటే బాగుంటుందో అలాంటివన్నీ మీకు తీసుకొచ్చి మీ ముందు పెడుతుంటారు. ఇది వాడండి బాగుంటుంది, అది వాడండి బాగుంటుంది. మనసు ఎన్నో రకాల వస్తువులు వాడి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎన్ని మార్గాలను వెతుక్కొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది మనకు రాహుదేవుడి అగరబత్తి ప్యాకెట్స్ ఉంటాయి. ఇది మన త్రిబుల్ డివోషనల్ ప్రోడక్ట్స్లో మనం దొరుకుతున్నాయి. అందులో వచ్చేసి మీరు ఆర్డర్ మీరు తెప్పించేసుకొని ప్రతిరోజు రాహుకాలంలో ఒక స్టిక్ అలా పెట్టేసి వెలిగించేసి ఆ ధూపం ఇంట్లో వచ్చేస్తుంది. మనకు రాహుకాలం ఉన్నంతసేపు వెలుగుతుంది. మన
తర్వాత విజయం. ప్రతిరోజు కూడా ఆయా సమయంలో ఏ సమయంలో ఉంటుందో అగరబత్తి ఈ ప్యాకెట్ ఎంబడి మీకు ఆ స్లిప్ కూడా పంపించేస్తే మీరు చూసుకొని ఆయా సమయంలో ఏ వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు ఏ టైంలో ఉంటుందో చెప్తారు. ఆ టైంలో మీరు వెలిగించేసి అలా పెట్టేసేయండి. హాల్లో కానీ వ్యాపార స్థలంలో వెలిగించినట్టే వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. మక్కలందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు, బ్యూటీ పార్లర్ని అవన్నీ ప్రొడక్షన్ పెడుతున్నారు, అలా పెట్టేసేయండి. మన వ్యాపారం ధనాకర్షణ కూడా పెరుగుతుంది. హ్యాపీగా ఆనందంగా మంచి పేరు వస్తుంది. దీనివల్ల ఆహ్వానం ఉందంటే సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు వర్క్ చేయండి, నేను కూడా బాగుంటుంది. ఓకేనా? స్వామి ఏ శరణమయ్యప్ప. మీరు డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. స్వామి ఏ శరణమయ్యప్ప.